చిన్మున్ కూడా వాళ్ళతో పాటు అదే గుహలో జీవిస్తుంది. మిట్టు, నాకొక విషయం అర్థం కావట్లేదు. వేరే పక్షి కుటుంబం లాగా మీరు ఎందుకు గూటిలో ఉండట్లేదు? మరియు మీ అమ్మ ఆ రాయి ముందు ఎప్పుడూ కూర్చునుంటుంది కదా, ఆ రాయి యొక్క రంగు ఎప్పుడూ ఎందుకు మారుతుంది? నిజానికి ఇదో పెద్ద రహస్యం, కానీ నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే నేను నీకు చెబుతాను. నిజానికి అదొక మహిమగల రాయి. ఈ చలికాలంలో మా అడవిలో ఒక దేవకన్య ఆకాశం నుంచి వచ్చి పడింది. ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆమె ఆరోగ్యం నయం చేయడానికి మా అడవిలో ఉండే నీలం పూల అవసరం వచ్చింది. మా అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఆమె రోజు గడవడం కోసం మా అడవిలో విలువైన నీలం పూలు తినిపించాం. ఆమె కొన్ని రోజులకి నయమైంది. వెళ్లే ముందు ఆమె మాకు ఈ రాయి ఇచ్చింది. ఇంకా ఏం చెప్పిందంటే వేసవి కాలంలో ఈ రాయి ప్రతిరోజు ఒక కొత్త రంగులోకి మారుతుందని. 10వ రోజు ఈ రాయి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మేము దీన్ని మా అడవిలో ఉన్న చెరువు పక్కన ఉన్న గట్టుంది కదా, అక్కడ పెట్టాలి. ఆ తర్వాత సూర్యుని కిరణాలు దీని మీద పడిన వెంటనే సూర్యుని వలన వచ్చే ఎండ చాలా తగ్గిపోతుంది. మా అడవి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఈ రాయి చాలా బాగా పనికొస్తుంది అనిపిస్తుంది.